హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మా బాబు కోసం నేను బర్గర్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అలాగే నాకు చాలా డేస్ నుంచి మ్యాగీ తినాలనిపిస్తుంది. ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి. సరే తెచ్చుకున్నాను కానీ ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. బట్ ముందు మా బాబు కోసం అయితే బర్గర్ చేద్దాం అనుకున్నా. బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం. అండ్ సరే మ్యాగీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు కదా, నూడిల్స్ అయినా తెచ్చుకుందామని ఆలోచించాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి మా బాబుని తీసుకొచ్చి ఇవన్నీ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ప్యాటీస్ ప్రిపేర్ చేద్దామని పెట్టాను. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం ఫీవరేజ్గా ఉందని చెప్పి బయట నుంచి ఆర్డర్ చేసి. నువ్వు నన్ను ఏం స్నాక్ అడిగావు కన్నయ్య? నేను బర్గర్ అడిగానమ్మా. బర్గర్ ఎందుకు అడిగావు? చాలా రోజులు అనిపిందమ్మా. ఓ నీకోసం నేనేం చేస్తున్నానో చూసావా? బర్గర్ చేస్తున్నాను. ఏ యా ప్యాటీస్ చూడ్డానికి కొంచెం డార్క్ బ్రౌనిష్గా ఉన్నా కానీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు బయట నుంచి అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు. అసలు ఇంట్లో ప్రిపేర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. సరే అని చెప్పి తెచ్చి ప్రిపేర్ చేద్దామని ఆర్డర్ చేసుకున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇవి వెజ్ ప్యాటీస్, నేను ఇందాక చూపించాను కదా కవర్, అవి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఈ బర్గర్ బన్స్ని కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను. మా బాబాయేమో నేను చేస్తానంటే ఈ చేతులు కాలుతున్నాయి, నువ్వు చేస్తావా అని అడుగుతున్నాను. అవును ఓకే ఇది నేను చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాడు. అండ్ తన బర్గర్ తనే ప్రిపేర్ చేసుకుంటాను, నేనే ట్రై చేస్తాను, ఎలా చేసుకోవాలి చెప్పు అని చెప్తున్నాడు. అసలుకి చేసుకోము. ఇప్పుడు ఇది ఆర్డర్ పెట్టాను కానీ ఆ బర్గర్ సాస్ ఏదైతే ఉందో అది ఎన్ని డేస్కి అవుతుందో కూడా కంప్లీట్ కూడా అవ్వదు. అసలుకి చాలా రేర్ అసలుకి చేసుకోవడం. మేము ఈ మధ్య ఎందుకో తినాలనిపించి సరే అని చెప్పి మా బాబు అడిగాడని చేస్తున్నాను. కొంచెం లెట్యూస్ అండ్ టొమాటోస్, ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మా బాబుకి ఇష్టం లేదనమాట. కొంచెం అవి రాగా అట్లాగా తినలేడు. అందుకని తనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి క్యాప్సికమ్ యాడ్ చేస్తాను అంటే అది కూడా నాకు వద్దు అన్నట్టు సరే అని నేను యాడ్ చేసుకొని మా హస్బెండ్కి అండ్ నేను ఒకటి తీసుకున్నాము. సో ఇది వచ్చేసరికి మా బర్గర్ స్టోరీ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ సరే వర్షం పడుతుంది కదా, నూడిల్స్ తెచ్చుకుందామని చెప్పి బయటకు వెళ్ళగానే ఫుల్ వర్షం. షూట్ చేద్దాం అనుకున్నాను నూడిల్స్ ప్రిపరేషన్ అదంతా, బట్ వర్షం పడుతుండేసరికి నేను మా బాబు రెయిన్ కోట్స్ వేసుకునే బిజీలో ఇంకా షూట్ చేయలేదు. అండ్ అలాగే మా హస్బెండ్ కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకురా అని చెప్పారు, బయటకు వెళ్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్, కొంచెం పనుండి. సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట, కొంచెం క్యాష్ విత్డ్రా చేయడానికి ఏటీఎంకి వచ్చాము. దట్స్ ఆల్ ఫర్ ద డే గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం, అసలుకి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.